అక్క ఆఫీస్ నుంచి మనిషి వస్తున్నాడు, డబ్బులు అవసరమట. నిన్న నీకు కొంచెం డబ్బు ఇచ్చాను కదా, లోపల పెట్టమని. అవి కబోర్డ్ లో పెట్టి తాళాలు దిండి కింద పెట్టాను. ఓకే, కొంచెం తెచ్చి పెడతావా? తీసుకోమ్మా. ఓకే. అయ్యో, 8 లక్షలు ఉండాలక్క. లేదు జగదీశ్వరి, ఇంతే ఉన్నాయి. మొత్తం 8 లక్షలు కదక్కా? లేదు, నేను సరిగ్గానే చూశాను, 6 లక్షలే ఉన్నాయి. అదేంటక్క, నేను 8 లక్షలు డ్రా చేశాను కదా. జగదీశ్వరి, మన ఇంట్లో, అది నీ రూమ్ కబోర్డ్ లో, మనం కాకపోతే ఇంకెవరు తీస్తారు? అక్క, ఒకవేళ మన ఇంట్లో దొంగతనం ఏమైనా జరిగిందంటావా? మన ఇంట్లోనా దొంగతనమా? డబ్బు కనిపించడం లేదంటే దాని అర్థం అదే కదక్కా. జగదీశ్వరి, దొంగలు పడితే ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్తారు. వాళ్ళకేదో 2 లక్షలే అవసరం పడినట్టు 2 లక్షలే ఎందుకు తీసుకెళ్తారు? అది నిజమే అక్క, కానీ ఇంటి దొంగలే అయితే? అదిగో బంగారు కోడి పెట్ట నీకోసం ఎదురు చూస్తూ ఉంది. వెళ్ళి తన చేతిలో ఉన్న ఆ బాతుగుడ్డుని, అదే నువ్వు బెదిరించి అడిగేవే 2 లక్షలు, అవి తీసుకుంటూ ఉండు. మిగిలిన కథ నేనొచ్చి నడిపిస్తాను. వెళ్ళు. షూర్ బాస్. నువ్వు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నావో ఆ ఫోన్ ఫ్రెండ్ నేనే. ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. ఆల్రెడీ చంపేస్తున్నావు నీ అందంతో. మర్యాదగా మాట్లాడు, పళ్ళు రాళ్ళు కొడతాను. ఎందుకు ఫ్రెండ్ కోపం? నాకు డబ్బు కావాలి, నీకు నీ ఫోటోలు కావాలి, అంతేగా? అంతే. ముందు నా ఫోటో లాకిచ్చే. అంత ఈజీగా ఇస్తానని ఎలా అనుకుంటున్నావు? రే, నీకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చాను, నీ డబ్బు నీకు ఇస్తాను. నా ఫోటో లాకిచ్చే. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇవి చాలు. నీ డబ్బు నీకు ఇచ్చాను, నా ఫొటోస్ నాకు ఇచ్చే. వాటి నెగిటివ్స్, సీడీస్ అన్ని నాకు ఇచ్చే. ఇస్తాను. హాయ్ సుధా. ఏంటి సుధా నువ్వు చేస్తున్నది? నిన్ను చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. లేకపోతే ఏంటి సుధా, ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నాను, మళ్ళీ కలుస్తానని చెప్పేలోపే వెళ్ళిపోయావు. కనీసం ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఎలా తట్టుకోగలను చెప్పు? నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను కదా. మిమ్మల్ని చూస్తుంటే నాకు లవర్స్లా అనిపిస్తున్నారు. అనవసరంగా మీ మధ్యలోకి వచ్చి విలన్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను తర్వాత కలుస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. శ్రీరామ్ లేఖను తీసుకెళ్లేది కలిసిపోవడానికి కాదు, మరి పీడ వదిలించుకోవడానికి. ఏంటి ఇప్పుడు నేను నిన్ను హాయిగా షికారికి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నావా? చూడు, ఈరోజు ఈ క్షణమే కాదు, ఇంకో 100 జన్మలెత్తినా సరే నువ్వు నా లైఫ్లోకి రాలేవు, నాకు భార్యగా ఉండలేవు. నేను ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా? ఇష్టం లేకపోయినా నన్ను మీ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నావు కదా, అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది అది నీకు తెలియాలి. ఇష్టం లేని వాళ్లతో మనసు పడే బాధ, ఇష్టం ఉన్న వాళ్లతో మనసు పడే ఆనందం నీకు తెలియాలి. అఫ్ కోర్స్ అది నీకు తెలియదు అనుకో, ఏమీ తెలియనట్టుగా మొహం కిందకేసి యాక్టింగ్ మాత్రం చేస్తుంటావు. నీ పీడ వదిలించుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను.